కూడి ఉన్న దేవుని ప్రియులైన మీ అందరికీ క్రీస్తునామాన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ విలువైన సమయంలో శ్రేష్టమైన సంగతులు మనం దైవ గ్రంథం నుంచి ఈ రాత్రి మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తుండగానే ఆయన నోట వినబడిన మాట మారు మనసు పొంది బాప్తిసం పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించుడే అని. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. అందరూ వెళ్ళటానికి అర్హత లేని సమయంలో దేవుడు ఆ ద్వారాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తెరవటం, ఆ రాజ్యంలోనికి ఎందరైతే అంగీకరించబడతారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, నశింపక ఆ ప్రతి ఒక్కరికి పరలోక రాజ్య ప్రవేశం ఆయన మనకిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మనకి ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, పరలోక రాజ్యం అందరూ వెళతారా అని. కానీ కొన్ని లేఖన భాగాలు ఏం చెప్తున్నాయంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి కాదు. ఇంకా పరలోక రాజ్యం ఎవరు వెళ్తారా అంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభము అన్నాడు. మరి ఇలాగైతే ఎవరు వెళ్తారయ్యా అని అన్నారు శిష్యులు. అయితే యేసుప్రభు వారు మరలా క్లారిటీ ఇస్తూ, పిలువబడిన వారు అనేకులు ప్రకటన గ్రంథం వచ్చినప్పటికీ కొంత సంఖ్య చెప్తాడు ఆయన. అందులో ప్రవేశించేవారు కొందరే. మరి ఏమవుతారయ్యా మరికొందరు అని అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించకుండానే, పరలోక రాజ్యానికి వెళ్ళకుండానే వారు సాతాను రాజ్యంలోనే ఉండిపోతారు. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మరి పరలోక రాజ్యం వెళ్ళాలని అంటే ఏమి చేస్తే మనం ఆ రాజ్యంలోనికి వెళ్తాం? పరలోక రాజ్యం చేరాలనంటే ఎలాగ బ్రతికితే మనం పరలోకం వెళ్తాం? ఇప్పుడున్న కొన్ని పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తే చాలామంది క్రైస్తవులకి పరలోకం కానీ, చనిపోయిన తర్వాత ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆలోచన లేకపోవటం చాలా బాధాకరం. ఎందుకు బ్రతుకుతున్నారో, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నారో, ఎందుకు ఆయన వద్దకు వస్తున్నారో తెలియకనే భ్రమలోనే బ్రతికేస్తున్నారు. కానీ మనందరికీ కనువిప్పు కలగాలనంటే, దేవుడు సిద్ధపరిచిన మనందరి కొరకు ఆ పరలోకంలో మనం ప్రవేశించాలనంటే, ఎలా బ్రతికితే, ఎలా నివసిస్తే, ఎలాగ మనం నడుచుకుంటే వెళ్ళగలం అనటానికి ఈరోజు ఒక చిన్న అంశం ద్వారా మనం ప్రకారంగా పిరికివారు పరలోక రాజ్యానికి అర్హుల. పిరికివారు ఎవరిని అంటారు? పిరికివారని భయపడతారు. పిరికివారు ఎలా ఉంటారంటే భయపడతారు. చిన్న చిన్న పనులకు కూడా వెనకంజ వేస్తారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి వాటమిని అంగీకరిస్తూ గెలవలేను అని భయస్థులు. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను నడవలేను, నేను మొయ్యలేను, నేను బ్రతకలేను, నేను సాధించలేను, నేను జీవించలేను అని ఎవరైతే కృంగిపోతారో, అందుకని ఈరోజు ఆలోచన చేస్తే ఇటువంటి మనసు కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళరా అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వెళ్ళరు అని చెప్తుంది. నేరుగా డైరెక్ట్గా ఆ మాట చూసి మనం ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 28వ వచనం. త్వరగా ఇక్కడ పరలోక రాజ్యంలో ఎవరు వెళ్ళలేరు అని చెబుతూ ప్రారంభంలోనే చెప్తున్నాడు, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. విశ్వాసం లేనివాడు వెళ్తాడు, అసహించుకునేవాడు వెళ్తాడు, నరహంతకుడు వెళ్తాడు, ఒక వ్యభిచారి వెళ్తాడు, మాంత్రికులు వెళ్తారు, విగ్రహారాధకులు వెళ్తారు, అబద్ధకులు వెళ్తారు. ఇంకా ఏమన్నాడు చూడండి ఆ జాబితాలో, పిరికివారు కూడా ఎక్కడికి పరలోకం వెళ్ళరు, వీళ్ళు నరకానికి వెళ్తారు. అంటే పిరికి వారికి ఏమీ లేదని మనకు అర్థమవుతుంది, పరలోక రాజ్యం లేనే లేదు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక ధైర్యము, నమ్మకము, విశ్వాసము అనేది మనకి అర్థం కాకపోతే ఎప్పటికీ మనం క్రైస్తవ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతూ
కృంగిపోతూ ఓడిపోతాము అనే ఆలోచనతో ఉంటూ చివరికి ఇటు దేవునిలోని కానీ ఇటు సమాజంలోని కానీ ఒత్తిడికి గురై ఓడిపోతూ ఉంటాం. అనుకుంటే మనం బలహీనతను బట్టి మనమైతే కృంగిపోతాం, కానీ మనమైతే ఓడిపోవచ్చేమో. కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఎవరినైతే నమ్ముకొని ఉన్నామో ఆయన మనల్ని నిలబెట్టేవాడు. ఇంకా చెప్పాలనంటే గుండె చెదిరిపోయిన మనల్ని బాగు చేసేవాడు ఆయన. మనిషి ఏ విషయంలో బలహీనుడైపోతున్నాడు, ఎందుకు అధైర్యపడుతున్నాడు, ఎందుకు పిరికివాడుగా మారిపోయాడు, ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు ఎదురయ్యే సమస్యలకి శ్రమలకి లోనవుతున్నాడు, నేను చేయలేను, నా వల్ల కాదని చనిపోయేలా చేసుకుంటున్నాడు. దాన్ని ఆత్మహత్యలు అంటాం. రీసెంట్గా ఒక విషయం మన తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తుంది, తెలుసా మీకు? ఢీ షోలో డాన్స్ మాస్టర్గా ఎదిగిన ఒక ఆయన పేరు చైతన్య మాస్టర్ అనమాట. ఇప్పుడిప్పుడే ఆయన ఎదుగుతూ ఉన్నాడు. కానీ ఆయన ఆత్మహత్య చేసుకోవటం అనేది వాళ్ళనే కాదు, చాలామందిని ఏం చేసిందంటే కృంగదీసింది. ఏంటి కారణం అని అంటే, మనిషి చూస్తేనేమో 6 అడుగులు ఉంటాడు, మనిషి చూస్తేనేమో బలంగా ఉంటాడు. మరలా ఏంటి కారణం అంటే ఏం లేదు, కొన్ని అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నాడని చివరికి ఎవరిని చేయి చాపినా ఎవరిని అడిగినా వాళ్ళు సహాయం చేయలేని స్థితిలో ఉండి నన్ను హేళన చేసేవారు, నన్ను కృంగదీసేవారు, నాకు సహాయం చేసేవారు లేరని అని భయపడి ఒక పిరికివాడులా తన్ను తానే చంపేసుకున్నాడు. చనిపోయిన తర్వాత చాలామంది ఏమన్నారో తెలుసా? బ్రతుకున్నప్పుడు ఎవరు సహాయపడరు, చనిపోయిన తర్వాత అంటారు నాకు చెప్పుకుంటే నేను సహాయం చేయదని కదా అంటారు. చచ్చిపోయాక ఎవరైనా మాట్లాడతారు, కానీ బ్రతుకున్నప్పుడే మనం ఎవరికి ఉపయోగపడం. నేను కూడా ఆ వీడియో చూసిన తర్వాత అతను ఏం చేశాడంటే సూసైడ్ వీడియో మాట్లాడాడు ఫస్ట్ చనిపోయే ముందు అని చెబుతూ చాలామందికి ఆయన సారీ చెప్పాడు. నన్ను క్షమించండి, మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్తున్నందుకని చెప్పాడు. నేను అనేది ఏంటంటే ఆయన ఒక్కరే కాదు, ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత భార్య టార్చర్ పడలేక భర్తలు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, భర్త టార్చర్ పడలేక భార్యలు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేరా? చేసిన అప్పులు తీర్చలేక, మరొక స్తోమత లేక, సమాజంలో తలెత్తుకోలేక వారు కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు, లేరా? దానికి నిదర్శనం మనకి డాక్టర్ వృత్తిలో ఉండి అమలాపురంలో కుటుంబం అంతా కలిసి విషం తీసుకుని చనిపోయిన సంఘటన మనకి 2-3 సంవత్సరాల క్రితం బయటకు వచ్చింది. ఇది ఒక్కటే కాదు, సమాజంలో మనకి ప్రతిరోజు మనం వాడుతున్న ఈ వాట్సాప్ కానీ లేదా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. ఏదో ఒక చోట ఏదో ఒక మూల ఎవరో ఒకరు వేసిన పంట చేతికి రాకపోతే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, చేసిన అప్పులు తీర్చలేక అప్పు చేసేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా చెప్పాలనంటే చివరికి ప్రేమ జయించలేక, అది కూడా ఉన్నారు కదా మరి, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన వీరిద్దరిని సమాజం లేదా ఆ 2 కుటుంబాలు అర్థం చేసుకోలేక మా ప్రేమని అపార్థం చేసుకుని మమ్మల్ని కలవకుండా చేస్తున్నారని ట్రైన్ కింద ఇద్దరూ పడిపోయి లేదా ఇద్దరూ కలిసి పాయిజన్ తాగి చనిపోయిన జంటలు మనకు కనబట్టలేదా? వీరెవరంటే జయించలేని వారు, వీరెవరంటే ధైర్యంగా ఉండలేని వారు, వీరెవరంటే నిలబడలేని వారు, జీవితం అంటే తెలియని వారు. వీరందరూ ఏ జాబితాలోకి వెళ్తారని అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పిరికివారు, భయస్థులలోనికి వెళ్ళిపోతారు. తను తాను చంపుకునే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ ఈరోజు మనిషిని చంపుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడంటే దీనికి కారణం ఏంటని మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఏమీ లేదు, మనకున్న ప్రాబ్లమ్సే. ఏ ప్రాబ్లమ్స్ మనకున్నాయి?
ఏముండే చెప్పండి? ఇంటిలో సమస్యలు, ఈదులో సమస్యలు, ఉద్యోగం చేస్తుంటే సమస్యలు, ఇంకా చెప్పాలని అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. రీసెంట్ పరిస్థితులు మనం ఆలోచన చేస్తే తీర్చిన బాకీలు అట్లా పెడదాం చేసి, మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ డబ్బులు కావాలి. మీకు ఎంత కావాలి? ఫస్ట్ ఒక 5,000 తీసుకోండి, ఆ తర్వాత 10,000 తీసుకోండి, ఇంకా కావాలంటే మీకు ₹1,00,000 లేకుండా. మరి షూరిటీ లేకుండా ఎలాగ ఇచ్చేస్తారు అనుకుంటున్నారు? వాడు ఏం చేస్తాడంటే మన డేటా అడుగుతూ ఉంటాడు. ఏమడుగుతాడు? ఆధార్ కార్డు, రైస్ కార్డు, పాన్ కార్డు, ఇంటి అడ్రస్, సంథింగ్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి లోన్ ఏం చేస్తాడు? శాంక్షన్ చేస్తాడు. ఇంక లోన్ వచ్చింది కదా అని సంబరపడిపోతూ ఉంటాం. కానీ విషయం ఏంటో తెలుసా? ఆడు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ వేస్తాడు. ఇంకా తెలుసా మీకు? మనం ఈఎంఐ సరిగ్గా కట్టకపోతే దానికి మళ్ళీ పెనాల్టీ వేస్తాడు. అసలే ఇది భారం అనుకుంటే దానికి మించిన భారం అయిపోతుంది. రీసెంట్ సర్వేలో తేలింది ఏంటో తెలుసా? ఈ భారతదేశంలో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్న ద్వారా వచ్చిన లోన్ యాప్స్ వల్లంట. లోన్ యాప్స్ తెలుసు కదా మీకు? బెదిరించేసి మన డేటా అంతా కలెక్ట్ చేసి మనం చేసిన దానికన్నా ఎక్కువ కట్టకపోతే మన పర్సనల్ విషయాలన్నీ కూడా అందరికీ షేర్ చేస్తారని బెదిరించి మనల్ని కృంగదీసి ఏం చేస్తున్నారంటే బ్లేమ్ చేసి బెదిరించి మనల్ని నుంచి వాడు జీవితం రోడ్డున పడ్డాది, అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నాడు. అటువంటి వారు ఏం చేస్తారు? చనిపోతారు. అందుకని గవర్నమెంట్ వారు జోక్యం చేసుకుని ఏం చేశారంటే ఇటువంటి లోన్ యాప్లన్నీ కూడా ఏం చేసినాయి? బ్యాన్ చేసినాయి. నిజంగా మనిషికి బ్రతకడానికి చాలా అవసరతలు ఉన్నాయి, లేదంటారా? ఉదయం మనం లేచినది ఖచ్చితంగా మనకి ఏం కావాలి చెప్పండి? మన గుండె కొట్టుకోవాలంటేనంట లోపల నుండి శబ్దం రావాలంట. ఏ శబ్దం? లబ్ డబ్ అండి కదా. కానీ అందరి గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయి తెలిసి ఇప్పుడు? డబ్ డబ్ అని కొట్టుకుంటున్నాయి. డబ్ అంటే ఏంటి? డబ్బు లేకపోతే గుండె ఆగిపోతుంది. మీకు అర్థమవుతుందా? డబ్బు కట్టకపోతే గుండె ఆగిపోతుంది. భయం, అప్పులో ఇంటికి వచ్చేస్తారేమో, ఈ అప్పులు తీర్చలేమేమో, ఇదే కదా. నిజంగా ఆ చైతన్య మాస్టర్ చెప్పాలని అంటే అతనికి ఉన్నది ఎంతో కాదంట, ఒక 20 నుండి 15 లక్షల్లో పొందంట బాకీ. సో ఇంత చిన్న అమౌంట్కి అతను ప్రాణం తీసుకున్నాడంటే భవిష్యత్తులో ఎదుగుతాడు. ఈ అప్పు అతనికి లెక్క కాదు, తీర్చుకోగలడు. కానీ ఈలోపే తీర్చలేనేమో అనే భయం దినదినము చంపేస్తూ ఉంటే ఆ ప్రేరణ ఏమైందంటే తన్ను తానే చనిపోయేలా చేసింది, తనకు తానే చనిపోయే పరిస్థితికి తీసుకెళ్ళిపోయింది. మనం భయస్థులమే, మనం పిరికివారమే, మనకి ధైర్యం చాలదు, నిజంగా చాలదు. సరిపోద్దా చెప్పండి? కానీ విషయం ఏంటంటే దేవుడు మనల్ని బలవంతులుగానే చేశాడు, కానీ మనం బలహీనలు అయిపోతున్నాం. మరి ఎందుకు బలహీనలు అయిపోతున్నామని అంటే తాను మనకి లేనిపోని ఉచ్చులన్నీ తగిలించి వాటిలో బిగించేయటం వలన తేరుకోలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. మనం ఒక పిరికివాడిలా, ఒక అసమర్థుడిలా, జయించలేము, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను తీర్చలేను అనే ఆ అధైర్యంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో మనం కృంగిపోతున్నాం, మనం బలహీనమైపోతున్నాం. ఇంకా చెప్పాలని అంటే మెత్తని గుండె మెత్తగా అయిపోతుందంట. కానీ మనమైతే జయించలేమేమో కానీ క్రైస్తవులుగా మనం ధైర్యంగా ఉన్నప్పుడే, నిలబడినప్పుడే, గలను అనే నమ్మకంతో ఉన్నప్పుడే, ఎదురీత ఈదినప్పుడే మనం ఏదైనా సాధించగలం. అవునా కదా? మనం దేన్నైనా సాధించగలం. లేదు నా వల్ల కాదని ఎప్పుడైతే మనం భ్రమపడతామో, మనం అధైర్యపడతామో అది చేయలేము. మీకు అర్థం కావడానికి ఈ విషయం చెప్తాను. ఎక్కడైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు మన ముందు పని పెడతారు, పని పెట్టి ఇదంతా నువ్వు చేయాలంటారు. చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? అయ్య బాబోయ్, ఇదంతా నేను చెయ్యాలా? ఇదంతా నేను చేయాలా? అవును, మనమే చేయాలి.
నేను చేయలేను, నా వల్ల కాదని వెనక్కి వచ్చేస్తాడు చూడండి. మరి అతను చేయలేకపోయాడు, వేరొకడైనా చేయాలి కదా, వేరొకడు వల్ల అయ్యింది, మరి నీ వల్ల ఎందుకు అవ్వలేదు? నువ్వు చేయలేను అని అధైర్యపడ్డావు కాబట్టి చేయలేకపోయావు. నేను చేయగలను అని ధైర్యంగా ముందుకు వచ్చాడు, చేయగలిగాడు. మనం ఉంటున్న ఈ బిల్డింగ్ ఉంది కదా, చెప్పాలంటే ఇంత పెద్ద బిల్డింగ్ అంత ఎవరు కట్టారబ్బా అని అనుకుంటే మేస్త్రి 2 రోజుల్లో తీసుకున్న టైం తీసుకున్నాడు, 1 సంవత్సరం తీసుకున్నాడో లేదా 6 నెలలు తీసుకున్నాడు, కట్టాడు. కట్టగలను అనే నమ్మకం ఉన్నప్పుడే కట్టగలడు, చేయగలను అన్నప్పుడు చేయగలడు. నేను చేయలేను అని ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తామో మనం ఏ పనిని కూడా చేయలేం. ఆత్మీయ స్థితిలో కూడా అంతే, ప్రార్థనా జీవితం కూడా అంతే. వాక్యం నేర్చుకునే దేవుని విషయంలో ధైర్యంగా ఉంటే, ధైర్యంగా బ్రతికితేనే మన ముందున్న సవాళ్ళను ఎదుర్కొని మనం నిలబడితేనే మనం పరలోకం వెళ్ళగలమనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు పరలోకానికి పిరికివారిని పిలవట్లేదు. పిరికివారికి పరలోకంలో ఏం లేదు. ధైర్యముగా నిలబడేవాడికి ఉంది, పోరాడేవాడికి ఉంది, దేవుడు చెప్పిన పనిని చేసేవాడికి ఉంది పరలోకం. దేవుడికి ఎవరొద్దంటే పిరికివారు అక్కర్లేదు. నిజంగా దేవుడికి ఎవరు కావాలంటే ధైర్యవంతులు కావాలి. మరి ఆ ధైర్యవంతులు ఎవరు? ఎప్పటికీ స్టిల్ క్రైస్తవ జీవితాల్లో మనం ఎప్పటికీ కృంగిపోతున్నాం. ఏ విషయాల్లో చెప్పండి? ఏ విషయాల్లో? లోక విషయాల్లో కదా. ఈ లోక విషయాల్లో మనల్ని కృంగదీయటం వలన దేవుని విషయంలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. అందుకనే మనం ప్రార్థించలేకపోతున్నాం, వాక్యం వినలేకపోతున్నాం, సన్నిధికి రాలేకపోతున్నాం, ఆత్మీయంగా నిలబడలేకపోతున్నాం, దేవునిలో బలపడలేకపోతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇంకా మనం దేవునిలో నిలబడలేం. మనం ఎవరిని చూడాలో, దేవుడు ఎలా నిలబడమన్నాడు అన్న విషయం మనకు అర్థమైతేనే కానీ మనం బలవంతులు కాలేం, మనం ధైర్యవంతులు కాలేం, మనం పోరాడి గెలవలేం. మీకు అర్థం కావడానికి మనిషి జీవితం ఒక పోరాటం, తెలుసా? మనిషి జీవితం ఒక పోరాటం. మనిషి పుట్టిందే పోరాడి 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 పుట్టాడు. మనిషి చచ్చిపోయేంత వరకు పోరాడుతూనే ఉండాలి. వీటితో ఆలోచన చేద్దాం. మన పుట్టుక చాలా అద్భుతం. మనం 9 నెలలు మన అమ్మ కడుపు, 9 నెలలు అమ్మ కడుపులోకి రాకముందు తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చాం మనం. మీకు తెలుసా, లక్షల కణాలు పిండములోనికి వెళ్ళటానికంట ఫోర్స్గా పోరాడుతూ ఉంటేనంట, ఆ పోరాటంలో అన్నిటినీ ఓడించి, మీకు అర్థమవుతుందా? అన్నిటినీ ఓడించి ఆ పిండంలోనికి వెళ్ళటానికి ఆ కణం ఉందే, దాన్ని DNA అంటారు, అదే మనం. మీకు అర్థమవుతుంది అనుకుంటా. తల్లి అండములోనికి పిండంగా మారుతూ ఉన్నదని అంటే ఆ కణం లేదా ఆ అణువు మనము, మన స్థితి నిజంగా ఒక పోరాటంలో నుంచి పుట్టాం, మర్చిపోకండి. అక్కడే ఒకవేళ మనం రాలిపోతే మన పరిస్థితి ఏంటి? మన పుట్టుకుంటుందా? ఉండదు. తర్వాత మరలా తల్లి గర్భంలోనికి వచ్చిన తర్వాత పిండం. అసలు విషయం ఏంటంటే, పిండం నిలబడాలని అంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి? 2వ నెల అన్నారనుకోండి, కదలనిస్తారా? ప్రయాణం చేయనిస్తారా? బరువులు మొయ్యనిస్తారా? మరి ఏం చేస్తారు? అమ్మా ఏడ కదలకమ్మా, లోపల ఎవరున్నారు? బేబీ ఉంది. మరేం చేయాలి? నువ్వు అటు ఇటు కదిలి బరువులు మోసి ప్రయాణాలు చేసావా, నీలో ఉన్న పిండం ఏమైపోద్ది? అక్కడే పోరాటమే. చూడండి, ఇంకక్కడ ఆగిందా? నెలలు నిండుతున్న కొలది ఏమవుతాం? పిండం ఏమవుతుందంటే రూపాన్ని తెచ్చుకుంటుంది. కాళ్ళు, చేతులు, మెదడు, మీకు అర్థమైందా? అవయవాలు అన్నీ తెచ్చుకుంటుంది. ఆ అవయవాలు తెచ్చుకునే స్థితిలో కూడా ఒకవేళ మైనస్ ఉంటాయి, చెయ్య కాలు సరిగ్గా లేకపోతే. అలా 9 నెలలు తల్లి గర్భంలో అమ్మ నీరు తక్కువైందంటే లోపల ఉన్న మనకి ప్రమాదం, అవునే కదా? అందుకనే తల్లి లోపలున్న బిడ్డ కోసం క్షేమంగా ఉండటం కోసం ఏం చేస్తుందంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది, చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఏ క్షణాన్నైనా నిలబడలేకపోతే అక్కడే రాలిపోతాం మనం.
అందుకని యేసుప్రభు అంటారు, ఆ మనుషుడు పుట్ట ఉండకపోయిన ఎడ మేలు అంటాడు. నేను పిండముగా ఉన్నప్పుడు రాలిపోతేనే మేలు అంటాడు. యోబు గ్రంథం వచ్చినప్పటికీ అంటాడు, నేను పుట్టకపోతే మేలు, పిండముగా ఉన్నప్పుడే నేను రాలిపోతే మేలు అంటాడు ఆయన. అంటే మేలు అన్నాడంటే అది వేరే విషయం. కానీ పిండము స్థితిలో లేదా గర్భములో ఉన్నప్పుడు మనము పోరాడుతూనే ఉంటాం. తెలుసా మీకు? ఏదైనా గర్భంలో ఉన్నప్పుడు ఆ బేబీ క్షేమంగా బయటికి రావటం కష్టమని ముందే డాక్టర్లు ఏం చేస్తారు? హెచ్చరిస్తారు. అలా నెలలు నిండుతున్నాయి, ఏ రోజు డేట్ తెలీదు, నెలలు నిండుతున్నాయి, పరిస్థితి చేదాటిపోతూ ఉంటుంది. ఆ తల్లి ఏం చేస్తుంది? నొప్పులు వచ్చిన తర్వాత నొప్పులు ఇమ్మంటే నొప్పులు ఇవ్వలేదేమో కొంతమంది ఉంటారు. మరి ఏం చేస్తారో తెలుసా? ఆ బిడ్డను బయటికి తీస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మరలా బిడ్డ బ్రతకాలనంటే, మనం బ్రతకాలనంటే బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భంలో నుండి మనకు ఖచ్చితంగా ఏం అవసరం? గాలి అవసరం. అలా ఎప్పుడైతే ఆపరేషన్ చేసో లేదా సులువైన కాన్పుతో బిడ్డ బయటకు వస్తారో ఆ బిడ్డకి డాక్టర్లు ఏం చేస్తారో తెలుసా? గిల్లుతారు. ఆ బిడ్డ కేర మనాలి. ఒకవేళ అంటలేదంటే మరొక విషయం ఏంటంటే, పుట్టిన బిడ్డ చూడండి ఊపిరి అందదు కొంతమందికి. అందుకనే బాక్స్లో పెడతారు. ఏ బాక్సు? అక్కడ ఏంటో తెలుసా? ఈ బిడ్డకి ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు. ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే బిడ్డ ఏమైపోతాడు? ఒకవేళ పుట్టినా చచ్చిపోతాడు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ బిడ్డ బ్రతకాలని అంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఏం చేయాలి? బాక్సులో పెట్టాలంటారు. మరలా అక్కడ చూడండి ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు కదా. అసలు చెప్పాలంటే బాక్సులో ఉండి లోపల పెట్టి చూస్తాం. అక్కడికి ఎవరిని రానవరండి. మా చిన్నపిల్లని పెద్ద పిల్లలు అలా ఉంచారు 2-3 రోజులు. రానవలేదు. ఎన్ని రోజులు ఉంచారో తెలియదు. కానీ ఆ బిడ్డ పరిస్థితి చాలా చాలా జాగ్రత్త తీసుకుంటేనే కానీ ఆ బిడ్డ బ్రతకటం కష్టమైపోద్ది. మరి అక్కడితో ఆగిద్దానంటే పుట్టుకతో ఈ మధ్యకాలంలో పిల్లలకి ఏమొస్తున్నాయి? కామెర్లు అంట. మరి ఇదో బాధ. చెప్పాలంటే ఒక మనిషిగా మనం పుడుతున్నాం. 1 తల్లి గర్భంలో రావడానికి పోరాడుతున్నాం, 2 తల్లి గర్భంలో నిలవడానికి పోరాడుతున్నాం, 3 తల్లి గర్భంలో నుంచి బయటికి రావడానికి పోరాడుతున్నాం, 4 తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత భూమి మీద బ్రతకడానికి పోరాడుతున్నాం. గాలి తీసుకోవటం ఇబ్బంది అయిపోతుంది. తల్లిపాలు కూడా కొంతమంది తీసుకోలేరు బిడ్డలు. పాలు పోయేవాళ్ళు అప్పుడే పుట్టిన బిడ్డకి ఇదో బాధ. మరలా అప్పుడు చాలా ప్రమాదం బిడ్డకి. తెలుసా? బిడ్డకి అవయవాలు సరిగ్గా రూపించబడలేనప్పుడు సమయానికి ముందే కనేస్తే అదో ప్రమాదం. మరలా ఇలా చెప్పాలంటే మనిషి జీవితం ఒక పోరాటం. ఈ పోరాటాల మధ్య చీల్చుకుని లోపల జయించి నిలబడి భూమి మీదకి వచ్చి మరలా భూమి మీద అలా పడ్డప్పుడు మరలా ఇదో పోరాటం. ఏం పోరాటం చెప్పండి? మళ్ళా బ్రతుకుతాడు. ఆ బిడ్డ బ్రతకాలంటే అలా ఎదుగుతున్నాడు అనుకుంటే చూడండి, పాకుతున్నాడంటే పడిపోయాడంటే ఎక్కడైనా తెలియకుండా చెయ్యి ఇరిగిన, చాలా సున్నితమైన బిడ్డలు కాదండి. చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి చిన్నప్పుడు, చాలా ప్రమాదం. తెలియకుండా పోనీ తగలేని చోట తగిలింది అనుకోండి, చాలా ప్రమాదం. చాలా కేర్ తీసుకుంటారు. చూడండి, పడిపోయాడంటే చాలామంది మీకు తెలీదు, కొన్ని న్యూస్ మీడియాలో వస్తూ ఉంటాయి, పైనుంచి ఆడుకుంటూ పిల్లలు కింద పడిపోతారు. నాకు తెలిసిన నా ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి అలాగే, ఆ అమ్మ అన్నం తినిపిస్తూ ఉన్నప్పుడు 3వ స్టేర్ అనుకుంటా, మా పెద్ద పాప అంత వయసు ఉంటుంది పాపకి. ఆ పాప పైన అక్కడ ఉంటుంది చూడండి, అదేమంటారు, అది ప్రహారీ పెట్టగోడ కదా, అక్కడికి వచ్చి అట్లా జారబడ్డదంట. అంతే, అక్కడి నుంచి అట్లా పడిపోయింది అమ్మాయి. పడిపోతే మొత్తం తలంతా ప్యాచర్ అయిపోయింది, కోమలోకి వెళ్ళిపోయింది. నాకు ఫోన్ చేసి రాత్రికాల సమయంలో, అన్నయ్య పాపకి ఇలా అయ్యింది అని చెప్పి ఏడిచేస్తున్నాడు. ధైర్యం కూడా తమ్ముడు అని చెప్పి ప్రార్థన చేసాం. అలాగ నెల గడిచిన తర్వాత పాప కోలుకుంది. ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. ఇదో పోరాటం. ఇలా చెప్పాలని అంటే మనిషి జీవితంలో మనకి లేనిదంటూ పోరాటం లేదు. మనం భూమి మీద పుట్టామనంటే ప్రతి దాన్ని జయించాలి, ప్రతి దాన్ని ఎదుర్కోవాలి. అది జీవన పోరాటములో తీసుకునే ఆహార విషయంలో కానీ, తీసుకునే నీరు విషయంలోని కానీ, తీసుకునే గాలి విషయంలో కానీ, పిల్లల విషయంలో ఇంకా ఎదుగుతున్నారు, పాకుతున్నారు అనగానే ఏది నోట్లు ఎట్టుకుంటాడో తెలియదు. ఈరోజు ఒక న్యూస్ చూసాం, మనిషికి కంగారు ఎక్కువ. మెంగా అన్నట్టు తినేస్తూ ఉంటాడు కదా, కొన్ని మెల్లిగా తినొచ్చు కదా.
మటన్ కూర అంట పాపం. ఏ పెళ్ళికి వెళ్ళాడు పాపం, ఎప్పటి నుంచి తినలేదో అతను. కంగమెంగా తినేస్తామంటే ఆ ముడిసి అడ్డపడిపోయిందంట గొంతులో, ఊపిరాడక చచ్చిపోయాడు ఆయన. మటన్ ముక్క అడ్డపడిపోయింది, మరి ముడిసి అడ్డపడిపోయిందంటే అంత కంగారు ఎందుకు ఆయనకి? అదో పోరాటం. కొంతమంది కాయిన్స్ మింగేస్తూ ఉంటారు చూడండి, కొంతమంది చాకరీలు మింగేస్తారు చూడండి పిల్లలు. చెప్పాలంటే ఇన్ని పోరాటాల మధ్య ఇన్నిటిని గెలుస్తూ వాటిని ఓడిస్తూ మనిషి ఎదుగుతూనే ఉన్నాడు. బాల్యదశ వచ్చిందంటే మరలా అక్కడ ప్రతీదీ పోరాటమే. ఇన్ని పోరాటాలు పోరాడి మనం గెలుస్తూ నిలబడుతూ ఉన్నామని కూడా తెలియకుండానే ఏదో ఒక చిన్న సమస్య వచ్చినప్పటికీ మనం అధైర్యపడిపోయి నా వల్ల కావట్లేదు అని అవమానంగా ఫీల్ అయ్యి ఈరోజు మనుషులు చచ్చిపోతున్నారు. అవునా కదా? కానీ మనం పోరాటంలో నుండే పుట్టాం, పోరాడడానికే పుట్టాం, గెలవడానికే పుట్టాం, ధైర్యంగా బ్రతకడానికే పుట్టాం. ఎప్పుడైతే మనం ఇలాగ ఆలోచిస్తామో మనల్ని పుట్టించిన వాడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆయన మనకి ఎవరో పిరికితనం నూరు పోసేశారు. మనకి ఎవరై ఉంటారు చెప్పండి? ఒక్కొక్కసారి మనం పెద్ద బిజినెస్ చేయాలనుకుంటాం, డబ్బు సంపాదించాలనుకుంటాం, ఇది ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం, తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉంటాం. వాళ్ళు అంటారు నీ వాళ్ళ కాదురా అంటాడు. అంతే, ఒకేసారి అన్ని ఆలోచనలన్నీ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను చేయగలనని నమ్మకం మనకు ఉన్నప్పుడు ఒకడు వచ్చి నువ్వు చేయలేవురా అన్నాడు. అంతే, దట్స్ ఆల్. అక్కడితో అయిపోయింది, ఇంకేం లేదు. ఎప్పుడైతే ఆ విషబీజం మనలోకి వచ్చిందో మన వల్ల నేను చేయలేనేమో, ఆడు ఎలాగెందుకు అన్నాడు. ఇది సాతాను మనకి పిరికితనం కలిగి చేసేసాడు, మనల్ని భయపెడుతున్నాడు, మన గుండె చెదిరిపోయేలా చేస్తున్నాడు. నువ్వు గెలవలేవు, నీ వల్ల కాదు, నీవు సమస్యలు చుట్టుకున్నా నువ్వు వాటి నుంచి బయటపడలేవు అన్నాడు. దానికి బందీలైపోయాం మనం. చివరికి ఈ సమస్యలలో మునిగిపోయిన మనం వాటి నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం ఏంటని ఆలోచన చేస్తే ఏం ఆలోచిస్తున్నారు మనుషులు తెలుసా? చావే, చనిపోవటమే ఈ సమస్యలకి ముగింపు అన్నారు. అంతేనా? ఈ సమస్యకి ముగింపు ఏంటంటే చచ్చిపోవటమే. చావేనా సమస్యలకి ముగింపు కాదు కదా, కాకూడదు. దేవుడు ఇలా చనిపోవడానికి మనకి పుట్టుకేవలేదు, అలాగని చనిపోమని ఆయన నిర్ణయించలేదు. ఆయన మనకంటూ ఒక ఆయుష్ని ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితకాలం ముగిసిన తర్వాత నార్మల్ డెత్ అవ్వాలి మనం. కానీ ఈరోజు మధ్యలోనే అర్ధాంతరంగా మన జీవితాలు ముగిస్తున్నాయి అంటే మనకి పిరికితనం నూరు పోసిన వాడు అపవాది. అందుకని ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న ఏ సమస్యనైనా మనం చూస్తూ భయపడుతున్నాం, కానీ మనం భయపడవలసిన అవసరం లేనే లేదు క్రైస్తవుడిగా.